గారిని వేదిక మీద రాస్తుందిగా మీతో మాట్లాడవలసిందిగా, ఆ పాట అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ రాజమండ్రి. నేను ఎక్కడ చదువుకున్న వాళ్ళని మీ అందరికీ తెలుసు. నేను రాజమండ్రి. సో ఈ కార్యక్రమం మన ఊర్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. హరీష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. తన మిరపకాయ సినిమా నుంచి అన్ని సినిమాల్లో వస్తున్నాను. గబ్బర్ సింగ్లో దిల్సే దిల్సే అని పాట రాయించాడు నాతోటి. మళ్ళీ అదే దేవి గారు, అదే హరీష్ గారు, పవర్ స్టార్ గారి కాంబినేషన్లో ఈ సినిమాకి హరీష్ పిలిచి ఒకటే అన్నారు ఈ పాట రాసేటప్పుడు, అన్నయ్య దిగాలుగా ఉన్నాడు లెగాలు రాయి పాడతాం అని చెప్పాడు. అంటే డల్గా ఉండొద్దు, అసలు హరీష్కి లో వాయిస్ కూడా ఇష్టం ఉండదు, ఓపెన్గా ఉండాలి. సో అని చెప్పినప్పుడు నాకు ఇందులో ఏం చెప్పాలో మొక్కటం కూడా ఇచ్చాడు. ఏంటది? దేఖిలేంగే చాలా, చూసినాంలే చాలా. సో ఇదేంటంటే ఒక రకమైన మొగటం అంటే మనం హుక్కులేని అంటాం పాటకి, పద్యంలో మొగటం అంటారు ఆఖరలేని. సో ఆఖరలేని ఇచ్చాడు, పైనుంచి అంతా నింపుకుని రావాలి. అప్పుడు గుర్తొచ్చింది మీ అందరికి ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఏంటి, మనల్ని ఎవడ్రా ఆపేది. ఆ మనల్ని ఎవడ్రా ఆపేదిలోంచి సోల్ తీసుకొని, దాంట్లో ఇంటెన్సిటీని తీసుకొని చరణాల్లోకి పల్లవుల్లోకి అలాగా వంపుకుంటూ వస్తే అదే దేఖిలింగే చాలా పాట. ఇందులో చాలా కొత్త ఎక్స్ప్రెషన్ రాశా, ఎందుకంటే రాయకపోతే ఊరుకోడు హరీష్ శంకరు. సో తనతో మిరపకాయ నుంచి ప్రయాణం. సో ఈ పాట నిజంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని చూస్తున్నాను నేను. ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారిలో మెగాస్టార్ గారికి మీసాల పిల్ల రాసి, మళ్ళీ ఒక నెల తేడాలో మళ్ళీ తమ్ముడు పవర్ స్టార్ గారికి ఈ సినిమాలు రాసే అవకాశం దొరికింది. సో ఈ ఇయర్ బాగా గుర్తుపెట్టుకుంటాను నేను. మీ అందరితో ఇలా నిలబడి మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో 2 పండగలు నాకు ఈ సంవత్సరం వచ్చినట్టు అనిపించింది, 2 సినిమాలతోటి. సో థ్యాంక్ యూ మెగాస్టార్ గారు అండ్ థ్యాంక్ యూ పవర్ స్టార్ గారు. అండ్ దేవి గారితో ఈ సినిమాతో నాకు హరీష్ చేసిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, గొప్ప సహాయం ఏంటంటే, దేవి గారితో 3 రోజులు కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ చాలా సినిమాలు రాశాను. మా కాంబినేషన్లో కూడా చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. ఆయన దగ్గరగా చూస్తూ, దగ్గరగా ట్రావెల్ అవుతూ ఒక 3 రోజులు చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. అది నాకు పర్సనల్గా కూడా చాలా ఉపయోగపడింది. చాలా అద్భుతమైన కవిత్వం మాట్లాడుకున్నాం. సో ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేసిన హరీష్ శంకర్ నాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా సాధించబోయే విజయం కోసం మీ అందరిలాగా నేను ఎదురు చూస్తూ, అలాగే మైత్రి మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానరు, చాలా లేట్గా వచ్చింది అవకాశం. సో నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు.